మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల నెమకల్ గ్రామాలలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండగా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరి, ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములపైన టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే గిరికి ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడం ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్, ఏంటక్కడ రెండు పార్టీల మధ్య నెలకొన్నటువంటి ఘర్షణ మరింత ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తుంది. అసలు ఎలా మొదలైంది ఘర్షణ, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? కర్నూలు జిల్లా టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామం అలాగే నేమకల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. దీంతో ఇరు గ్రామాల్లో అర్ధరాత్రి ఘర్షణ వాతావరణానికి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశంతో ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి మండలం నేమకల్లు టీడీపీ కన్వీనర్ పురుషోత్తం పై దాడి చేసి కారు అద్దాలను, ఇంటిని ధ్వంసం చేశారని, స్వయాన ఎమ్మెల్యే అతని సోదరుడు శ్రీరాములు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు కూడా గాయాలయ్యాయని తెలుస్తుంది. మొదటగా సంగాల గ్రామంలో వైసీపీ నేత గిరి ఇంటికి వచ్చి టీడీపీ నేతలు దాడి చేశారని ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపిస్తుండగా దీంతో అర్ధరాత్రి సంగాల గ్రామం అలాగే వైసీపీ కార్యకర్త ఇంటి దగ్గర మొత్తం మీద నేమకల్లు గ్రామం, రెండు గ్రామంలో కూడా ఘర్షణ వాతావరణం దారి తీయడంతో పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం టీడీపీ వర్గీయులపై దాడి, వాహనం ధ్వంసం చేసి దళిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించారని వైసీపీ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అలాగే కుమారుడు చంద్రశేఖర్ ను పోలీసులు చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకొని మొత్తం మీద దీంతో ఇరు వర్గాల ఘర్షణ వాతావరణాన్ని సద్దుమణిగించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. అంటే ప్రస్తుతం అక్కడ అంటే ఏమైనా కేసులు ఇట్లా నమోదు చేశారా కిరణ్, లేకుంటే వైసీపీ కానీ టీడీపీకి కానీ ఇప్పుడు అంతా శాంతయుత వాతావరణం ఉందా, మళ్ళీ అక్కడ ఏమైనా ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షిని అలాగే కుమారుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి వైసీపీ నేత తమ కార్యకర్త పైన మొదటిగా టీడీపీ వర్గీయులే దాడి చేశారు, వాళ్ళే దూషించారు అని చెప్పేసి ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో కేసు అంటే వాళ్ళు మొదటగా టీడీపీ వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి నేమకల్లు టీడీపీ కన్వీనర్ పురుషోత్తం ఇంటికి వెళ్లి పరామర్శించి అక్కడ దాడి చేసిన వారిపైన అయితే ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ సోదరుడు కావచ్చు, వారిపైన చర్యలు తీసుకోవాలా, ఇలా ఇంటికి పైన దాడి చేసి మహిళలపైన అసభ్యకరంగా ప్రవర్తించి అర్ధరాత్రి ఇలా ఘర్షణ వాతావరణం నెలకొన్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైకుంఠం జ్యోతి అయితే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది ప్రస్తుతం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల నెమకల గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తకి సంబంధించినటువంటి అంశం. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పరం దాడులతో పరిస్థితి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రాత్రి నుంచి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటగా ఇప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే అక్కడంతా శాంతయుత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా కూడా మళ్ళీ అక్కడ ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎమ్మెల్యేగా ఏం చేయాలా, ఏదైనా సమస్య ఉంటే అక్కడి నుంచి మాట్లాడాలి కానీ ఇంటికి గడిపి జనాలు వేసుకొని ఇది కరెక్టే కాదు. చేసే పోలే సార్
ఏదన్నా ఉంటే మా కార్యకర్త మీద మీరు నీకు ముందుంటే ఎందుకు రాలేదు శంకర్ నువ్వు? నీకు ఏదైనా సమస్య ఉంటే శంకర్కి ఎందుకు రాలేదు?